పూలన్నీ రాలిపోయినాయి. అమ్మేసింది ఎన్నో పూలు పూసినాయో, చిన్న చెట్లు చాలా బాగా పూసినాయండి. వంటలో మా పెద్దమ్మ వంట చేసింది, మా పెద్దమ్మ వంట చేస్తుంది. స్టార్ట్ చేశారు మా ఇవాళ మళ్ళీ పని. ఈ బెరకదీరా టమాటా పచ్చడి. ఇది చూడు నేనమ్మా డబ్బులే వాళ్ళు మరి మాకు నిజమేనారా? ఓకే నాకు ఇచ్చే పోవా, గ్యాస్ బండ ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఈ గ్యాస్ బండ అయిపోయించాను మేము చేయలేదు. ఇదిగోండి మా పుట్టిల్లు అయితే ఇదేనండి. నాది ఉన్న ఊరేనండి. మా అమ్మ వాళ్ళు ఉన్న ఊరిని ఇచ్చారండి నన్ను. ఇంకెక్కడ మా ఆయనగారు అయితే అన్నం తింటున్నారండి. ఇక్కడ మా అమ్మ, నేను, మా చెల్లి, మా నాన్న అయితే పడుకుని ఉన్నాడండి. ఇక్కడ పేన కాడ కూర్చున్న ఆయన మా చెల్లి వాళ్ళ ఆయన గారండి. ఇంకా ఇక్కడ నుంచున్న ఆయన అయితే మా అన్నయ్య అండి. మేము ముగ్గురం అండి, మా చెల్లి, నేను, మా అన్నయ్య. లేపు తాతీళ్ళు అండి అందరికీ ఇదిగోండి ఇక్కడైతే మా ఆయన గారు అయితే సెల్ చూసుకుంటున్నారండి. ఫోన్ చేసేసి ఇంకా మా చెల్లి, నేను, మా అమ్మ, మా చెల్లికి మా అమ్మ అయితే కొబ్బరి నూనె రాసి జడైతే వేద్దండి. మా చెల్లి ఇప్పుడు వచ్చింది మా అమ్మతో నా జడైతే వేయించుకుంటుందండి. మా చెల్లి జుట్టు అయితే పెద్ద జుట్టు అండి. ఇంకా అందుకని మా అమ్మ చిక్కి తీసేసి కొబ్బరి నూనె అయితే రాస్తుందండి దగ్గర కూర్చోబెట్టుకుని. ఇదిగోండి మా అమ్మ అయితే ఇంకా కుండలు అయితే తోమేసిందండి. ఇప్పుడు అయిగో నీళ్ళు వస్తున్నాయండి, నీళ్ళు పడుతుంది. మా అమ్మ అసలు ఏ పని ఉన్నా మా అమ్మే చేసేసుకుంటుందండి, మాకైతే చెప్పదు. బేరం చేత పనికి అయితే వెళ్తారండి మా బావగారు, మా పెదమాంగారు వాళ్ళ అబ్బాయి అండి, అమ్మ తోడుకోవాలండి. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుందండి. కేకాతుంది కాశ్మీరి, మీ తమ్ముడిని తీసుకురా. బుడ్డోడిని చూడవా? మరి చూస్తున్నాను, నాకు వెళ్ళిపోతున్నా. తెచ్చే వారమైందా? అయితే అమ్మని మనం నలిగిందా? ఇదిగోండి పప్పు అయితే రుబ్బేసుకుంటున్నామండి. మా చెల్లి పప్పు అయితే రుబ్బుతుందండి. ఇంకా పిల్లలందరూ అయితే ఉన్నాం కదా, మేము కూడా ఇక్కడికి వచ్చేసామండి. మా చెల్లెళ్ళు వచ్చారు కదండి. ఇంకా పప్పు అయితే రుబ్బేసుకుని ఇడ్లీకి అయితే కలుపుకుంటామండి. ఇంకా మా అమ్మ అయితే కుండలన్నీ తోమేసింది. అడిగినా చేయి పెట్టచ్చా? నేనైతే ఇంకా మిక్సీలో రుబ్బేస్తాను. నేను ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇది రూమ్ అండి, మనకు కనపడేది ఒక రూము, ఇంకా వెనక్కు రూమ్ ఉందండి. ఈ 2 రూముల్లో మా అమ్మ నాన్న అయితే ఉంటారండి. ఇటే పక్కన 2 రూములు ఉన్నాయండి, మా అన్నయ్య వదిన ఉంటారండి.
వాళ్ళకైతే 2 పిల్లలండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. ఇప్పుడైతే ఇక్కడ లేరండి, ఇంకా వాళ్ళైతే ఊరైతే వెళ్ళారండి. ఇంక ఇప్పుడైతే మేమైతే వచ్చామండి. మా చెల్లె పిల్లలకి సంక్రాంతి సెలవులు ఇచ్చాను కదండి, ఆ సెలవులకి అయితే పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చింది. ఇంకా నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. మాదైతే ఉన్న ఊరే కదండి. ఇంకా మా చెల్లెళ్ళు వచ్చినప్పుడు అలా అయితే నేను కూడా మా అమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చేదానండి. ఇంకెక్కడ ఏంటంటే టిఫిన్కి మా చెల్లి అయితే రేపు పొద్దున్న టిఫిన్కి అయితే పిండి అయితే రుబ్బుతుందండి. ఇంకా మా చెల్లెళ్ళ పిల్లలు, మా అబ్బాయి, మేము అందరం అయితే ఇక్కడే ఉంటున్నాం కదండి. పొద్దున్నకి టిఫిన్ అయితే రెడీ చేసేసుకుంటాక పిండి అయితే రుబ్బేస్తుందండి. ఇగోండి మా డాబా పైన ఉన్న గులాబీ పూలు అయితే ఎలా పూసినాయో చూడండి, చాలా బాగా పూసినాయండి. మా చెల్లి అయితే సంక్రాంతికి సెలవులకు అయితే పిల్లల్ని తీసుకుని వచ్చిందండి. ఇంకా మా చెల్లి అయితే సంక్రాంతి సెలవులు అయిపోయి స్కూల్లో అయితే తీసేశారు కదండి, ఇంకా అందుకని మా చెల్లి అయితే ఇంక వెళ్ళిపోతుందండి. మా చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆయన గారు అయితే ఇంకా బయలుదేరి మా అమ్మ అయితే ఇంక ఏయో చదివేసిందండి. వాళ్ళకి అవన్నీ పుచ్చుకుని అయితే వెళ్ళిపోతున్నారండి. అమ్మాయి ఎప్పుడు వాళ్ళు 3 నెలలు పోయి వస్తారు, అప్పుడు వస్తారు. బాబు ఎన్ని మోసం బండి అలాగే అలాగే చిన్న రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ కాల్ వేసుకో. ఈడిప్పుడు ఎవరైనా మళ్ళీ వెళ్తాడో